నిజామాబాద్లో యూనియన్ బ్యాంక్ మేనేజర్ గణాన మోసానికి పాల్పడ్డాడు. శివాజీనగర్ యూనియన్ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్న అజయ్ కుమార్ 5 కోట్ల రూపాయలతో పరారయ్యాడు. ఒక్కో ఖాతా నుంచి లక్షల్లో బ్యాంక్ రుణాలు తీసుకుని ఉడాయించాడు. విషయం తెలుసుకున్న ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటి వరకు 30 మంది బాధితులను గుర్తించారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. అప్రోచ్ సార్ దగ్గరికి వెళ్తే సార్ ఏమని అన్నారు, నీ లోన్ పెద్దగా ఉంది కాబట్టి మార్గేజ్ కానీ సెక్యూర్ కానీ ఏదైనా ఇవ్వాలని చెప్పారు నాకు. అయితే నేనేం చేసిన, నా ఇంటి పత్రాలు ల్యాండ్కి మార్గేజ్ చేసి బ్యాంక్కి ఇచ్చినంటే సార్ ఏం చేసిండు, 20 lakhs టర్మ్ లోన్ ఇచ్చారు, 20 lakhs సీసీ లోన్ ఇచ్చారు. 20 lakhs ఏమో టర్మ్ లోన్ ఇస్తే దానికి సెక్యూర్గా నా దగ్గర నుంచి ఒక 6 చెక్కులు సంతకాలు పెట్టి తీసుకున్నారు. అందులో 2 మా తమ్ముడివి, ఇప్పుడు ఇల్లు మార్గేజ్ చేసి ఇచ్చిన ఆయనవి 2 చెక్కులు, నాదొక చెక్కు, నాది రాజరాజేశ్వర ట్రేడర్స్, నాదొక చెక్కు తీసుకున్నారు. ఇవి సెక్యూరిటీ పర్పస్ తీసుకున్నారు. 3 చెక్కులు లూజ్ చెక్కుల మీద సైన్లు తీసుకున్నారు. అయితే ఇప్పుడు నాకు 20 లక్షలు టర్మ్ లోన్ శాంక్షన్ చేసారు. అది వెరీ క్లియర్గా ఉంది. దానికి సంబంధించి నేను డీటెయిల్స్ క్లియర్గా ఉన్నాయి. సీసీకి సంబంధించిన లోను నాకు వస్తుంది అని చెప్పి ఇంతవరకు తెలియనియలేదు. దానికి సంబంధించి నేను ఇచ్చిన 6 చెక్కుల నుంచి సార్ సీసీ లోన్ మొత్తం గాయబ్ చేసింది. 20 లక్షల రూపాయలు సార్ తీసేసుకున్నాను. నాతో సిగ్నేచర్స్ ప్లస్ చెక్కులు తీసుకొని నా దగ్గర నుంచి 15 లక్షలు అని చెప్పేసి ఇది లోన్ తీసుకున్నాడు. ఆ 15 లక్షలకు సంబంధించి మళ్ళీ నా అకౌంట్లోకి వేసి నా అకౌంట్లో నుంచి మళ్ళీ సార్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. దానికి సంబంధించిన ప్రూఫ్లు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు సార్ వెళ్ళిపోయిందని చెప్పేసి ఎస్కేప్ అయిందని తెలిసిన తర్వాత నేను బ్యాంక్కి వెళ్ళి చూస్తే 15 లక్షలు అని చెప్పిన లోను ఇప్పుడు 24 లక్షల రూపాయలు నా పేరు మీద తీసుకున్నట్టు ఉంది. నేను అందులో 24 లక్షల రూపాయల నుంచి నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆ సార్కి మళ్ళీ రిటర్న్ చేసిన ప్రూఫ్లు, దానికి సంబంధించిన స్టేట్మెంట్స్, ఆ సార్ నాకు చెక్కులు రాసిచ్చిన చెక్స్ అవన్నీ నా దగ్గర షూరిటీగా ఉన్నాయి. ఆ సార్ని ఎట్లయినా సరే పట్టుకొని వచ్చి మా అమౌంట్ మాకు ఇప్పించవలసిందిగా మేము మీకు అందరికీ